ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసినాడు. ఒకరోజు సంపూర్ణత కాదు, సదాకాలము సంపూర్ణులనుగా. ఒక్కసారి యేసులో రక్త ప్రోషణకి వస్తే యు ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్. ఎంతో నమ్ముతున్నారు ఈ మాట, కొంత డౌట్ ఇంకా. అందుకొరకు పాపం మన వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా అండి, ఒక చిన్న ఆలోచనలో పడిపోయినా సరే వెంటనే కూరుకుపోతారు కింద లూపిలోకి. అయిపోయింది, నా ప్రాణం అయిపోయింది, నా రక్షణ ఉత్తుతుంది, ఇంకా అయిపోయింది నా లైఫ్, దేవుని తీర్పు నరకం పోయిపోతే నేనే చచ్చిపోతాను. కొత్త కొత్త కోరికలు వస్తాయి. ఎందుకు తెలుసా? సాతాను నిన్ను సత్యము తెలుసుకోవడం సాతానికి ఇష్టం లేదో. ఎందుకంటే సత్యం నిన్ను ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. సాతాను నిన్ను బంధిస్తాడు, వాడి పనే బంధించడం. అప్పుడు ఏమవుతుందట? అద్భుతమైన మాట, ఐ లవ్ దిస్ వర్స్. మనము నూతన నిబంధన బలలో ఎందుకు పొందుతామండి? షోకా మనకు, లేదా పొద్దుపోక చేస్తామా? ప్రతిసారి బలలో పాల్పొందుతున్న మనం పరీక్షించుకొనొచ్చు. దేవుని చేసిన ప్రేమను, ఆయనను జ్ఞాపకము చేసుకొనుడి. రిమెంబర్ హిమ్. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్ అన్నాడు. కాబట్టి వి రిమెంబర్ హిమ్ ఎవర్ మోర్. అర్థమైందా?